అనుదిన వాగ్దానం, డైలీ ప్రామిస్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శుభనామములో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం దేవుని వాగ్దానం, నీ నుదురు వజ్రం వలె చేసేదను. యెహెజ్కేలు 3:9. నీ నుదురు చెకుముకు రాతి కంటే కఠినముగా ఉండు వజ్రం వలె చేసేదను. వారికి భయపడకము, వారందరూ తిరుగుబాటు చేయవారైనను వారికి చూచి జడియకము. అనేకసార్లు దేవుని మాటలకు క్రైస్తవ జీవితాల్లో స్పందన కనబడదు. ప్రవక్త లేక దైవజనుడు హెచ్చరించినను లెక్క చేయరు, లోబడరు. వారి హృదయం కఠినంగా ఉంచుకుంటారు. వారు వెళ్ళే మార్గాన్ని కూడా కఠినం చేసుకుంటారు. దాన్నే ప్రభువు యెహోవా మరి యెహెజ్కేలు 3:4-7 స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నారు. అయితే 8వ వచనంలో, ఇదిగో వారి ముఖం వలె నీ ముఖమును కఠినమైనదిగా నేను చేసేదను, వారి నుదురు వలె నీ నుదురు కఠినమైనదిగా చేసేదను అని లోబడని ప్రజల ముందు, వారి హృదయాలను కఠినపరుచుకుంటున్న ప్రజల ముందు తన ప్రవక్తను దేవుడు ఏ రీతిగా నిలబెడతాడో స్పష్టంగా చెప్తా ఉన్నాడు. అంతేకాదు 9వ వచనంలో, ప్రవక్త నుదురును చెకుముకు రాతి కంటే కఠినముగా ఉండు వజ్రములా చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు. చెకుముకు రాతిని పగలగొట్టుట చాలా కష్టం. ఒకవేళ పగలగొడితే దాని నుండి వచ్చేది అగ్ని. అలాగే వజ్రాన్ని పగలగొట్టాలంటే నైపుణ్యత గల కంసాలి మాత్రమే పగలగొట్టగలడు. అందుకే మరి ఫిలిప్పీ 4:11-13 పౌలు వలె, నేనే స్థితిలో ఉన్న ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకుని ఉన్నాను. దీన స్థితిలో ఉండ నెరుగుదును, సంపన్న స్థితిలో ఉండ నెరుగుదును. ప్రతి విషయంలోనూ, అన్ని కార్యంలోనూ కడుపు నిండుటకును, ఆకలితో నిండుటకును, లేమిలో ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును నేర్చుకుని ఉన్నాను అని చెప్పగలిగి ఉండాలి. ప్రైజ్ లార్డ్. అపొస్తలుల కార్యం 5:41-42 ఆ నామం కొరకు అవమానం పొందుటకు పాత్రములని ఎంచబడినందున వారు సంతోషించుచు ప్రతి దినము దేవాలయంలోనూ ఇంటింటను మానక బోధించుచు యేసే క్రీస్తుని ప్రకటించుచుండిరి. ప్రైజ్ లార్డ్. అవును, ఫిలిప్పీ 4:13 చెప్పబడినట్లుగా, నన్ను బలపరచు వాని యందే నేను సమస్తమును చేయగలను. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు స్తుతులు, స్తోత్రాలు దేవా. ఈ లోక పరిస్థితులు, మా కుటుంబ పరిస్థితులను బట్టి బలహీన పరచబడక, చికుముకు రాతి వలను వజ్రము వలను కఠినముగాను దృఢముగాను ఎదుర్కొనుటకు శక్తి గలవరముగా నుండి ధైర్యముగా జడిగా ముందుకు దూసుకుని పోనట్లు బలపరచు నీ వైపు చూచి మేము బలం పొంది ముందుకు కొనసాగునట్లు, ఆగిపోక కొనసాగునట్లు నీ కృపను అనుగ్రహించమని బ్రతిమలాడుకుంటూ ప్రార్థిస్తూ యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్. రేపు మరొక వాగ్దానంతో మనం కలుసుకుందాం. ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు. తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.